హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ పచ్చిమిర్చి పకోడా అండి. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత సన్నగా తరిపెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, క్రష్ చేసుకున్న జీలకర్ర, అలాగే ఓమ కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని పిండి ఈ స్టేజ్కి వచ్చే వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి. ఇందులో నేను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను. కావాలంటే మీరు కొంచెం కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బుడగలు తగ్గి పకోడీ పైకి వచ్చిందంటే అవి వేగినాయని అర్థం. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇలాగే మిగతా పిండి కూడా ఆయిల్లో కొంచెం కొంచెం నిదానంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్ స్ప్రింగ్ ఆనియన్ పచ్చిమిర్చి పకోడా అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.